జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తయ్యాయి. 4 రౌండ్లు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 9,500 పైచిలకు ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతా ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. థర్డ్ ప్లేస్‌లో బీజేపీ పార్టీ కొనసాగుతోంది. మూడో రౌండ్‌కి సంబంధించి కొంత మిశ్రమంగా వచ్చినాయని మొదట అనధికారిక సమాచారం వచ్చినప్పటికీ కూడా మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి 2,000 పైచిలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. నాలుగో రౌండ్‌లో కూడా 3,000 ఓట్ల పైచిలకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఓవరాల్‌గా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9,500 పైచిలకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతా ఉంది. మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ జరగబోతా ఉంది. 10 రౌండ్లలో ఇప్పటికి 4 పూర్తయ్యాయి. 5వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతా ఉంది. మరికొద్దిసేపట్లో 5వ రౌండ్ ఫలితం కూడా రాబోతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పష్టమైన మెజారిటీతో సాగుతా ఉన్నారు. మరో 2-3 రౌండ్లు ఇలాంటి మెజారిటీ కంటిన్యూ అవుతే బీఆర్ఎస్ పార్టీకి పరాజయం తప్పదు అని ఫిక్స్ అయిపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి వెంగళరావు నగర్ డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇటు షేక్పేట్లోను డివిజన్ లోను లీడ్ వచ్చింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ హోప్స్ ఉన్నటువంటి బోరబండ డివిజన్ ముందు రాబోతా ఉంది. బోరబండ డివిజన్ లో వన్ సైడ్ గా తమకు ఓటింగ్ జరిగింది అని బీఆర్ఎస్ ముందు నుంచి భావిస్తా ఉంది. సో అక్కడ ఏమైనా అంటే ఇక్కడ లీడ్ పెరిగిన కొద్దీ బీఆర్ఎస్ పార్టీలోను టెన్షన్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ లీడ్ ఉంటే బోరబండ వచ్చేసరికి లీడ్ ఓవర్కమ్ చేయొచ్చు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. కానీ దాదాపు 9,500 అంటే భారీ మెజారిటీ దిశగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగుతా ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత చెప్పిన వాళ్ళకి ఉన్నటువంటి అనాధికారిక సమాచారం కావచ్చు, వివిధ సర్వేల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మాకు 20,000 పైచిలకు మెజారిటీ వస్తుందని వాళ్ళు అభిప్రాయపడ్డ సంగతి. సో దానికి మ్యాచ్ అయ్యేలాగానే అయితే రిజల్ట్స్ కనపడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు అయితే అటువైపే ప్రయాణిస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం కొంత నిరుత్సాహం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొదటి 3 రౌండ్లు అయ్యే వరకు కొంత మాకు ఛాన్స్ ఉంటుంది అనుకున్నారు. 4వ రౌండ్ ఫలితం తర్వాత కొంత బీఆర్ఎస్ లోను నిరుత్సాహం స్టార్ట్ అయింది. సో మరొక 2 ఫలితాలను చూస్తే ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మెజారిటీ ఎంత అనే లెక్కే అయితే తేలాల్సి ఉంటుంది. మొత్తంగా 4 రౌండ్లు పూర్తయ్యాయి. మరో 6 రౌండ్ల ఫలితం లెక్కించాల్సి ఉంది. మొదటి 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9,500 పైచిలకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అయితే ఇందులో మొదటి 2 రౌండ్లు మాత్రమే అధికారికంగా ఈసీ ఫలితాలను విడుదల చేసింది. మరో 2 ఫలితాలను అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది.